నరుటో వచ్చేస్తున్నాడు. ఇంకొద్దిసేపట్లో నీ ముందు ప్రత్యక్షమవబోతున్నాడు. నరుటోని సాయం కోరావు కాబట్టి ఖచ్చితంగా వచ్చి నీకు సాయం చేస్తాడు. నరుటో, నీ సాయం కోసం ఇక్కడ చాలా మంది ఎదురు చూస్తున్నారు. వీలైనంత త్వరగా బేగారా నరుటో. కానీ మీ అందరికీ మరొకసారి చెప్తున్నాను, నరుటో వెంటనే రాలేడు. ఇక్కడ ఒక చిన్న పని పడింది. అదంతా చూసుకుని మీ పని ఏంటో చూడ్డానికి ఖచ్చితంగా నరుటో వస్తాడు. మీకు సాయం చేస్తాడు. నరుటో, ఇంకా ఎంతసేపు? బేగా వెళ్ళి వాళ్ళతో మాట్లాడు. నరోటో దయచేసి రా, నీ సాయం మాకు కావాలి. లేకపోతే కింగ్ కాంగ్ మా ఊరి మీద పడి మొత్తం అంతా ధ్వంసం చేస్తుంది. లాస్ శాంటోస్ అనేదే లేకుండా చేస్తుంది. దయచేసి సహాయం చేయి నరోటో. వస్తాడు మేడం, ఖచ్చితంగా వస్తాడు. మనల్ని కాపాడడానికి నరోటో వస్తాడు. ఎవరది ఈ నరోటోని సాయం కోరుకున్నది? వచ్చేశాడు ఈ నరోటో. ఇక ఆ కింగ్ కాంగ్ ని అంతం చేస్తాడు. కానీ వెంటనే చేయడానికి కుదరదనుకోండి. నరోటో ఒక పవర్స్ చూడడానికి అందరూ సిద్ధంగా ఉన్నారా ఏంటి? అందరూ చూసి మిస్ప్రైజ్ అయిపోయారా? నరోటో రన్నింగ్ చూసే చాలా మంది ఫ్యాన్స్ అయిపోయారు. ఇంకా మన స్టైల్ అయితే మామూలుగా ఉంటది కదా. వచ్చేసాడు నరోటో. ఎవరది నా సాయం కోరుకుని మరి వచ్చారంట? చెప్పండి. మీరేనా నా సాయం కోరుకుని వచ్చారు? అసలు ఏం జరిగింది ఏంటో నాకు కొద్దిగా అర్థమయ్యేటట్టు చెప్పండి. చెప్తాను. చాలా అంటే చాలా పెద్ద కింగ్ కాంగ్ అయితే గనక రాత్రి వేళలా మా లాస్ శాంటోస్ మొత్తాన్ని ధ్వంసం చేస్తుంది. నిన్న నైట్ సెంట్రల్ జైలు మీద కూడా అటాక్ చేసి మొత్తం అంతా ధ్వంసం చేసింది. నిజంగా ఈ సమయంలో మీరు తప్ప ఇంకా ఎవ్వరు మాకు సహాయం చేయలేరు. అందుకోసమే ఎంతో కష్టపడి వెతుక్కొని మరీ ఇక్కడికి వచ్చాము. నరోటో, దయచేసి మా ప్రాంతాన్ని కాపాడండి. మా లాస్ శాంటోస్ ని కాపాడండి. మొత్తం అంతా మీ మీదే నమ్మకం పెట్టుకుని మరీ ఇక్కడికి వచ్చాము. ఎవ్వరూ దాన్ని ఏమీ చేయలేరు. ఎందుకంటే అది చాలా ఎత్తుగా ఉంది. సీసీటీవీలో చూసినప్పుడు నాకు కూడా చాలా భయం వేసింది నరోటో. ఓ షట్, ఇలా జరగడానికి వీల్లేదు. ఆ కింగ్ కాంగ్ ని మా ప్రాంతం నుంచి వెలవేశాము. దాన్ని వెలవేసిన తర్వాత అది మీ ప్రాంతంకి వచ్చిందా? ఇది అసలు సమ్మతం కాదు. ఓకే, నేను మీకు ఖచ్చితంగా సహాయం చేస్తాను. నేను మాటిస్తున్నాను కదా, ఎలా అయినా సరే నేను ఆ కింగ్ కాంగ్ ని అక్కడి నుంచి తరిమి కొడతాననేసి మీకు మాటిస్తున్నాను. కానీ నాకు ఇప్పుడు ఒక ముఖ్యమైన పని ఉంది. నేను ముందు వెళ్ళి ఆ పనిని చూసుకోవాలి, అర్థమవుతుందా? కానీ మీరైతే చాలా సేఫ్ గా ఉండండి. అది వచ్చే సమయానికి నేను ఖచ్చితంగా వచ్చి దాన్ని అంతం చేసి తీరుతాను. దాన్ని ఎందుకంటే ఇక్కడి నుంచి వెలవేసింది అది మాట విండనేసి చాలా మంది జనాలు ఎన్నో విధాలుగా ఇబ్బంది పెట్టిందనేసి ఈ నరోటో ఒక బృందం అయితే గనక దాన్ని ఇక్కడి నుంచి వెళ్ళగొట్టాము. కానీ అది అయితే మాత్రం ఇంకా అలాగే ప్రవర్తిస్తుందంటే నాకు కూడా అసలు నచ్చడం లేదు. ఓకే, నువ్వు చెప్పవు కదా, ఖచ్చితంగా వచ్చి నేను సహాయం చేస్తాను. ఖచ్చితంగా చెప్తున్నాను, ఆ ఒక కింగ్ కాంగ్ అయితే మాత్రం మీ సిటీ నుంచి కూడా వెళ్ళగొడతాను. మాటిస్తున్నాడు ఈ నరోటో. మీరైతే ఎటువంటి భయపడకండి. ఈలోగా మీరు ఏం ప్లాన్ చేసుకుంటారో చేసుకోండి. దాన్ని ఎలా అయినా సరే నువ్వు వచ్చే వరకు మీరు ఆపగలిగారంటే ఖచ్చితంగా నేనైతే మాత్రం మీ అందరినీ కాపాడుతాను. మీ లాస్ శాంటోస్ నుంచి అది కనబడకుండా చేస్తాను. ఇదిగో ప్రస్తుతానికి అయితే గనక మీరు వేగంగా వెళ్ళడానికి హెలికాప్టర్ అయితే గనక మీకు ఇస్తున్నాను. దీని మీద మీరు ప్రయాణం చేశారనుకోండి, అప్పుడు ఖచ్చితంగా మీరైతే మాత్రం ఫాస్ట్ గా అక్కడికి రీచ్ అవుతారు. ఇదిగో నేను చెప్పేది జాగ్రత్తగా వినండి. మీరైతే గనక సముద్రం వైపే చూడండి. ఎందుకంటే కింగ్ కాంగ్ సముద్రంలోనే దాక్కుంటుంది. అది రాత్రి వేళ మాత్రమే అటాక్ చేస్తుంది. అర్థమైందా? జాగ్రత్తలకే. ఓకే నరోటో, ఖచ్చితంగా థ్యాంక్ యూ సో మచ్. ఓకే గాయ్స్, ఫైనల్ గా నరోటో అయితే గనక మనకి మాట ఇచ్చాడు. నరోటో చెప్పింది ఏంటంటే మనల్ని సముద్రం వైపే చూడమన్నాడు. కానీ అందరూ ఒకే దగ్గర చూడడానికి కుదరదు కదా. కాబట్టి మనమైతే మాత్రం కొద్దిగా జాగ్రత్తగా ప్రతి చోట చూసుకోవడం అయితే గనక బాగుంటుంది. ఇప్పుడు మనం ఎంత బేగా వెళ్తే అంత బేగా మిగతా ప్లేసుల్లో కూడా చూసుకోవడానికి కుదురుతుంది. ఓకే, మనం ముందైతే గనక ఇక్కడి నుంచి బయలుదేరాలి. అమ్మయ్యా, ఫైనల్ గా హెలికాప్టర్ అయితే గనక టేక్ ఆఫ్ అయింది. ఓకే, మనమైతే ఇంకా లేట్ చేయకుండా ఫాస్ట్గా లాస్ శాంటోస్కి వెళ్ళి మనమైతే గనక మన పనులు మొదలు పెట్టుకోవాలి. మనకి ఇప్పుడు చాలా పని ఉంది. నరోటో చెప్పింది విన్నావు కదా. నరోటో ఒక మిషన్ మీద అయితే గనక వెళ్తున్నాడు. నరోటో మన లాస్ శాంటోస్కి రావడానికి సమయం పట్టొచ్చు. కానీ మనమైతే మాత్రం చాలా ఫాస్ట్గా నరోటో చెప్పినట్టుగానే సముద్రం దగ్గర మన బృందాన్ని ఏర్పాటు చేయాలి. ఓకే గాయస్, నరోటో చెప్పిందంతా క్లారిటీగా అర్థమైంది కాబట్టి ఇంకా అదే విధంగా మనం కూడా ఫాలో అవుదాము. నేను చెప్పేది జాగ్రత్తగా అయినా. నేను ఇప్పటికి ఎందుకు వచ్చానంటే నాకైతే కొన్ని చోట్ల డౌట్ గా ఉందిరా లిఖితో. దానికోసం అనేసి నేను చెప్తున్నాను విను.
మన లాస్ శాంటోస్ లో లైట్ హౌస్ ఉంది కదా, నువ్వు గనుక దాని మీదకి ఎక్కావనుకో అది ఎక్కడి నుంచి వెళ్ళినా సరే ఖచ్చితంగా మనకి కనబడుతుంది. అది పైగా చీకటి పడ్డ తర్వాతే బయటికి వస్తుందని ఆ నరోటో కూడా చెప్పాడు. కాబట్టి మనం అక్కడికి వెళ్ళడం చాలా మంచిదే. సమయం కూడా చూసావా, 12:24 అయిపోయింది. మనం బేగా వెళ్ళి మన ఏర్పాట్లు అక్కడ చేసుకోవాలి. ఒకవేళ అటువైపు గనక నిజంగా కింగ్ కాంగ్ వచ్చాడంటే వాడినైతే గనక మన బృందంతో అటాక్ చెయ్యాలి. ముందు మనం అక్కడికి వెళ్దాం. మనం అక్కడ కాపలా కాసి మిగతా వాళ్ళని వేరే చోట్లలో కాపలా కాయమని చెప్దాము. నువ్వు చెప్పేది నాకు బాగానే అర్థమైంది. కాకపోతే ఇది వర్కౌట్ అవుతుందా అవదనేసి భయంగా ఉంది. ఎందుకంటే మనం బృందం లేకుండా అక్కడికి వెళ్తే ఖచ్చితంగా మనల్ని ఆ కింగ్ కాంగ్ గడి చంపేస్తాడు. వాణ్ణి అడ్డుకోవడం మన వల్ల కాదురా. మనం వాడి దగ్గర చీమంత మనిషి ఉంటాం. పోనీ మన దగ్గర ఏమన్నా పవర్స్ ఉన్నాయంటే అవి కూడా లేవు. కానీ మన లాస్ శాంటోస్ని కాపాడడానికి మనం ఎంత రిస్క్ అన్నా చేద్దాం. నేను నువ్వు కలిపి అక్కడికి వెళ్ళి మన ఇద్దరం అక్కడ వెతుకుదాం. ఓకే గాయస్, నేను ఇంకా మన చాప్ ఏం డిసైడ్ అయ్యామంటే మన లాస్ శాంటోస్ లో లైట్ హౌస్ అయితే గనక ఉంటుంది. అక్కడికి వెళ్ళి మేమైతే అక్కడ కాపలాకి అయిపోతున్నాం. నరోటో చెప్పింది మీకు అర్థమైంది కదా. ఆ కింగ్ కాంగ్ పొద్దున్న వేళ సముద్రంలో దాక్కొని నైట్ టైమ్సే బయటికి వస్తుందనేసి నరోటో చాలా క్లారిటీగా చెప్పాడు. అది మీరు కూడా విన్నారు కదా. ఈ విధంగా చూసుకుంటే ఖచ్చితంగా కింగ్ కాంగ్ సముద్రంలోంచే వస్తాడు. కానీ మన చాప్ గడి 6th సెన్స్ ఏం చెప్తుందంటే నిన్న సెంట్రల్ జైలు ఉంది కదా, అక్కడ అటాక్ జరిగింది. మీలో ఇంకా ఎవరన్నా పార్ట్ 1 చూడలేదా? ఒకవేళ చూడకపోతే కనుక ఈ వీడియో మొత్తం చూసి వెళ్ళి పార్ట్ 1 కూడా చూస్తే మీకు మొత్తం క్లారిటీగా అర్థమవుతుంది. అసలు ఈ కింగ్ కాంగ్ ఎలా వచ్చింది, అసలు ఎందుకు అటాక్ చేసింది, అసలు ఆ నరోటో ఒక ప్రాంతం నుంచి ఎందుకు వచ్చేసింది అన్నది మీకు క్లారిటీగా అర్థం అవ్వాలంటే మీరు ఈ వీడియో చూసిన తర్వాత పార్ట్ 1 కూడా చూస్తే చాలా క్లారిటీగా అర్థమవుతుంది. ఒకవేళ మీకు అర్థం కావట్లేదంటే నేనే ఒకసారి చిన్నగా చెప్తాను, వినండి. నిన్న ఏవైందంటే మన లాస్ శాంటోస్ కి గత 2 రోజుల నుంచి చాలా అంటే చాలా ఎక్కువగా ఈ కింగ్ కాంగ్ బయటకు వచ్చి ధ్వంసం చేసుకుంటూ వెళ్ళిపోయింది. మొదటి రోజైతే సుమారుగా 1000 మంది మనుషులైతే గనక చంపేసింది. అండ్ అలాగే రెండో రోజు 100 మంది పోలీసులైతే గనక చంపేసింది. ఇలా ఇది ఇక్కడితో ఆపుకోలేదు. ఇంకా చాలా అంటే చాలా 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 చేసుకుంటూనే వెళ్ళింది. ఇంకా నాకైతే ఏం చేయాలో అర్థం కావలేదు. కానీ ఫైనల్గా మేము ఏం కనిపెట్టామంటే ఇది ఓన్లీ నైట్ టైమ్సే బయటకు వస్తుంది. అలా నైట్ టైమ్స్ బయటకు వచ్చే కింగ్ కాంగ్స్ ఎక్కడుంటాయి అబ్బా అని ఆలోచిస్తే అప్పుడు మాకు ఐడియా వచ్చింది, నరోటో ఒక ప్రాంతంలో మాత్రమే ఉంటాయి. అందుకోసమే మేము డైరెక్ట్గా వెళ్ళి వాళ్ళకే చెప్పాము. ఖచ్చితంగా నరోటో వచ్చి మనల్ని రక్షిస్తాడనేసి అయితే గనక అనుకుంటున్నా. ఓకే, ఫైనల్లీ మనమైతే మాట్లాడుకుంటూనే ఈ లైట్ హౌస్ దగ్గర కూడా వచ్చేసాము. ఇప్పుడు మనమైతే ఆ లైట్ హౌస్ మీదకి ఎక్కి మనమైతే చుట్టూ చూసుకుంటూ ఉండాలి. ఓకే, ఫైనల్గా వచ్చేసాం. రే చాప్, నువ్వు అక్కడికి రావాలంటే కష్టం కాబట్టి నువ్వైతే ఇక్కడే ఉండు, నేను ఒక్కనే వెళ్తాను. ఓకే గాయస్, ఫైనల్లీ మనమైతే వచ్చేసాము. ఆ కింగ్ కాంగ్ ఖచ్చితంగా ఇటువైపు నుంచి వస్తుందేమో అనేసి మన చాప్ గడికి అయితే గనక 100% అయితే అంటున్నాడు. కానీ చూద్దాం, ఒకవేళ మన చాప్ గడి చెప్పినట్టుగానే ఇటువైపు వచ్చిందనుకో మనం ఒకవేళ జరిగే భారీ పరిణామాన్ని ఏదో ఒకలా ఆపచ్చు కదా. ఒకవేళ మనం గనక ఆపలేకపోతే ఓకే చాప్, నువ్వు ఇక్కడే ఉండి నేను వెళ్తున్నాను, ఓకేనా? ఓకే, మనం గనక ఒకవేళ నిజంగా ఆపలేకపోతే అప్పుడు చాలా మంది జనాలు చనిపోయే అవకాశం ఉంటుంది. ఓకే, ఇప్పుడు మనమైతే జాగ్రత్తగా ఈత కొట్టుకొని ఆ లైట్ హౌస్ మీదకి ఎక్కాల్సి ఉంటుంది. ఎంత వేగంగా వెళ్ళి అంత బేగా అక్కడైతే గనక సెటిల్ అవ్వాలి. యాక్చువల్గా చీకటి పడ్డానికి ఇంకా చాలా సమయం ఉంది. కానీ ఈలోగా ప్రతి ఒక్క చోటికి వెళ్ళి మనమైతే వెతకడం అంటే కష్టం కదా. అందుకోసమే ఒక్కొక్క చోటికి ఒక్కొక్క పోలీస్ ఆఫీసర్స్ని అయితే గనక పంపించాము. చాలా మంది పోలీస్ ఆఫీసర్స్ ఉన్నారు కదా, అలా ఒక్కొక్కరికి ఒక్కొక్క దగ్గర అయితే ఇచ్చాము. ఈ లైట్ హౌస్ దగ్గరికి నేను వచ్చాను. ఒకవేళ ఇక్కడి నుంచి గనక కింగ్ కాంగ్ వచ్చిందనుకో అప్పుడు ఖచ్చితంగా మన పోలీస్ బృందం అంతా ఇక్కడికే వచ్చేస్తారు. అప్పుడు వాడిని కొడతారు చూడు, ఆ లాంచర్లతోటి ఆటలతోటి. ఖచ్చితంగా వాడైతే కాసేపు స్పృహ తప్పి పడిపోవాలి. ఈలోగా నరోటో కూడా వస్తాడు కాబట్టి మనకి పెద్దగా భయం లేదని అనుకుంటున్నాను. ఓకే, ఫైనల్లీ మనమైతే పైకి కూడా వచ్చేసాము. ఇదిగోండి, ఇక్కడి నుంచి చూస్తుంటే మనకి చాలా క్లారిటీగా కనబడుతుంది. ఓకే, ఒకవేళ కింగ్ కాంగ్ దూరం నుంచి వెళ్ళినా సరే మనకి ఖచ్చితంగా కనబడుతుంది. ఖచ్చితంగా కాదు, 100% కనబడుతుంది. ఎందుకంటే అది చూడ్డానికి చిన్నగా మనకలా ఉండదు కదా, కనిపించకపోవడానికి చాలా పెద్దగా ఉంటుంది గాయ్స్. సముద్రం కూడా దాని దగ్గర చాలా చిన్నగా కనబడుతుంది. అంత పెద్దగా ఉంటుంది, చెప్తున్నాను కదా. ఓకే, మనమైతే ఇక్కడ సెటిల్ అయిపోయాం. మన చాపగడైతే గనక అక్కడి నుంచి చూస్తున్నాడు. వాడికి స్మెల్స్ కూడా వస్తున్నాయంట. ఖచ్చితంగా కింగ్ కాంగ్ ఇటు సైడే వస్తుంది లిఖిత్ మామ అనేసి వాడు 100% చెప్తున్నాడు. నేను చెప్తున్నాను కదా, ఖచ్చితంగా కింగ్ కాంగ్ ఇటువైపే వస్తాడు.
ఎందుకో నా 6th సెన్స్ 7th సెన్స్ 8th సెన్స్ మొత్తం అన్ని చెప్పేస్తున్నాయ్యా. ఒర్రా ఖచ్చితంగా ఇటువైపే రావాలి. అప్పుడు చెప్తాడు ఈ చాపుగాడు అంటే అంటావు. ఈ చాపుగాడు అంటే ఏదో అనుకుంటున్నాడా? ముక్కుతో ఎక్కడున్నా సరే వాసన పసిగట్టి మరి చెప్పేస్తాడని తెలియదు అనుకుంటా. ఈ రోజు గనక ఒకవేళ కాంగడి ఇటువైపు వస్తే ఈ చాపుగడికి బోల్డని చాక్లెట్లు వస్తాయా? చాక్లెట్ల కోసం కాదులే గాని మనమైతే మాత్రం చాలా క్లారిటీగా కనిపెట్టాలరా అబ్బాయి. అరే టైం చూస్తుంటేనేమో గడుస్తుంది, కానీనేమో నాకు ఒకవైపు చిరాకు వచ్చేస్తుంది. ఎంత బేగా చీకటైపోతే అంత బేగా కాంగడు వస్తాడో అప్పుడు మంచి ఫైట్ జరగబోతుందా? నరోటోకి కింగ్ కాంగ్ కి ఫైట్ అంటే ఏమన్నా ఉందా? ఓకే గాయ్స్, ఫైనల్ గా కొద్దిగా అయితే గనక చీకటి పడుతుంది. అదిగోండి సన్సెట్ కూడా అయిపోతుంది. కాబట్టి కాసేపట్లో ఆ కింగ్ కాంగ్ అయితే గనక బయటికి రాబోతున్నాడు. వాణ్ణి ఎలా అయినా సరే మనం మొదటిగా అడ్డుకోవాలి. నాకైతే నరోటో ఒక పెద్ద ఇండక్షన్ అయితే ఇచ్చాడు. మనం గనక ఆ ఇండక్షన్ కొట్టినట్టయితే కాసేపు వాడిని ఆపగలుగుతాము. ఓకే, ఒకవేళ మనం ఇక్కడ ఉన్నట్టు వాడు చూస్తే ఖచ్చితంగా ముందు మన మీద అటాక్ చేస్తాడు. అందుకోసమే నరోటో మాకైతే మాత్రం ఆ మొత్తం ఇండక్షన్ అయితే ఇచ్చాడు. దాన్ని మనం ఒకవేళ గుచ్చామనుకో ఏదో ఒకలాగా, అప్పుడు ఖచ్చితంగా వాడైతే స్పృహ తప్పి కింద పడిపోతాడు. ఓకే, ఫైనల్లీ మన చాపుగాడు కూడా ఈ విషయంలో చాలా సీరియస్ గా ఉన్నాడు. చూడండి ఎంత ఫోకస్ గా చూస్తున్నాడో. చీకట పడట్లేదురా బాబో. ఇంకా ఎంతసేపు యాడ నిలబడాలా? నాకు ఊరికి కాలు నొప్పులు వచ్చేస్తున్నాయా? ఇందాక ఎప్పటి నుంచో చూస్తున్నాం గాని అసలు చీకటే పడడం లేదా. ఎప్పుడు పడుతుందో ఏంటో. ఈ చాపు గడికి చిరాకు వస్తుందా? నాకే గనక పవర్స్ ఉంటే ఆ కింగ్ కాంగ్ అని ఎగిరి 2 తన్నటని తెలుసా? అరే అది ఇంకొద్ది సేపట్లో చీకటైపోతుంది కాబట్టి ఆ కింగ్ కాంగ్ బయటికి వస్తాడు. వాడు గనక ఇలాగే వచ్చాడనుకో వీళ్ళందరూ నాకు బహుమతులు ఇస్తారా? ఆ బహుమతులన్నీ మీకు చూపిస్తానులే. ఈ రోజు 3వ రోజు ఎలా అయినా సరే ఈ లాస్ శాంటోస్ ని నా అదుపులోకి తెచ్చుకునే రోజు. ఈ రోజు ఎంతమంది బయట ఉంటే అంతమందిని ఈ గాంగ్ అంతం చేస్తాడు. చూసారా, నేను నడుస్తుంటేనే ఇవన్నీ ఎంత చిన్నగా కనబడుతున్నాయో. ఇంకా నన్ను ఎవరు ఇక్కడ అంతం చేసేది? ఎవ్వరు నన్ను ఇక్కడ అంతం చెయ్యలేరు. గాయ్స్ ఒకసారి అక్కడ చూడండి, అదిగోండి నిజంగానే కింగ్ కాంగ్ బయటికి వచ్చింది. ఓరి దేవుడో, ఏంట్రా అంత పెద్దగా ఉంది? నిజంగా నమ్మలేకపోతున్నాను గాయ్స్. చూడండి, ఓరి దేవుడోయ్, చూడండి అక్కడే తిరుగుతున్నాడు. సంథింగ్ ఏదో అయినట్టుకుందైతే అనిపిస్తుంది. అమ్మో చూడండి, నాకైతే చాలా భయంగా ఉంది. అరే ఏంటిది ఇలా పరిగెడుతున్నాడు? ఓరి నాయనో, నాకు చాలా భయంగా ఉంది. మన వైపే వస్తున్నాడు. ఓకే భయపడకూడదు. రే చాప్ జాగ్రత్త, నీ వైపే వస్తున్నాడు. నువ్వు కనిపించలేదనుకుంటా, జాగ్రత్తగా ఉండు. ఓకే గాయ్స్, మనకైతే గనక నరోటో ఇచ్చిన ఇండక్షన్ అయితే విసిరబోతున్నాను. మన వైపు వస్తున్నాడు. 1 2 3 yes. అమ్మయ్యా, ఫైనల్ గా మనమైతే నరోటో ఇచ్చిన ఇండక్షన్ అయితే గనక ఇసిరేసాము. దెబ్బకి చూడండి వాడైతే గనక ఎలా పడిపోయాడో. ఓకే, ఇప్పుడు మనమైతే కిందకి దిగాలి. ఓ ఎస్, ఎలా అయినా ఫాస్ట్ గా ఇక్కడి నుంచి బయటపడాలి. లేకపోతే ఖచ్చితంగా వాడు లెగిసాక మనల్ని చూసి మరీ చంపేస్తాడు. వీళ్ళనంత దూరంగా అయితే గనక వెళ్ళిపోమన్నాడు. ఎందుకంటే వాడిని ఎవరన్నా అటాక్ చేస్తే నచ్చదనేసి నరోటో అయితే గనక నాకు చాలా క్లారిటీగా చెప్పాడు. అందుకోసమే అటాక్ చేసిన తర్వాత అందరికంటే ఎక్కువ దూరంగా నన్ను వెళ్ళిపోమని చెప్పాడు. ఓకే, మనమైతే వేగంగా ఇక్కడి నుంచి వెళ్ళిపోవాలి. ఇక్కడే ఉన్నట్టయితే గనక మనం ఫోన్ చేసి వీళ్ళకి చెప్పేస్తే ఈలోగా వస్తారు. హలో మేడం, నేను ముందు నుంచే చెప్తూ ఉన్నాను కదా మా చాప్ గారు చెప్పేదే కరెక్ట్ అనేసి. ఇదిగోండి ఇక్కడే ఉన్నాడు. నాకు నరోటో ఇచ్చిన ఇండక్షన్ కూడా దాని మీద అటాక్ చేశాను. స్పృహ తప్పి పడిపోయాడు. మీరు ఎంత వీలైతే అంత ఫాస్ట్ గా వచ్చి దాని మీద అటాక్ చేస్తే అంత మంచిది. లేకపోతే మళ్ళీ మెలకువలోకి వచ్చిందనుకో చాలా ప్రాబ్లం అయిపోతుంది. ఓకేనా? వీళ్ళనంత త్వరగా ఇక్కడికి వచ్చేసేయండి. అరే ఇంతకీ మన చాప్ గడి ఎక్కడికి వెళ్ళాడు? రే చాప్, ఎక్కడికి వెళ్ళావురా? అరే ఎక్కడికి వెళ్ళిపోయాడు? కొంప తీసి ఏమన్నా కింద పడిపోయాడంటారా సముద్రంలో? పైగా వాడికి ఈత కొట్టడం కూడా రాదే. ఓకే, మనమైతే వాడిని వెతకాలి. లెగిసిపోయేలాగున్నాడు. అయ్యో, ఈ చాప్ చూస్తేనేమో ఎక్కడికి వెళ్ళిపోయాడో కనిపించడం లేదు. ఓకే, మనమైతే కార్ తీసుకొని ఫాస్ట్గా ఇక్కడి నుంచి బయటపడాలి. నాకు తెలిసినంత వరకు చాప్ గాడు వాడిని చూడగానే భయపడి పారిపోయాడేమో అనిపిస్తుంది. అసలు ఎటువైపు వెళ్ళాడో మనమైతే ఒకసారి వెదర్కి వెళ్ళి వెతికితే సరిపోతుంది. ఓకే, ఫాస్ట్గా వెళ్ళాలి.
ఎలా అయినా సరే మనం ఆ చాప్ గడి ఎక్కడున్నాడో వెతకాలి. చాప్ ఎక్కడున్నావు రా? బేగారా, మనం ఇక్కడి నుంచి వెళ్ళిపోవాలి, లేకపోతే ఆ కాంగర్ చేతుల్లో నువ్వు నేను ఇక్కడే చనిపోతాము. చాప్ ఎక్కడున్నావు రా? అయ్యో, అసలు ఎక్కడున్నాడబ్బా? నాకైతే ఏమీ కనబడడం లేదు. నేను ఇంకా చాలా ఎదురుకు వచ్చేసాను, కానీ వీడి జాడే నాకు కనబడడం లేదు. ఓకే, ఇది నాకు తెలిసినంత వరకు ఇక్కడ వరకైతే వచ్చుండడని అయితే అనుకుంటున్నాను. ఒకసారి వెనక్కి వెళ్ళి చూద్దాము, ఖచ్చితంగా మనకి కనబడతాడన్న నమ్మకం అయితే ఉంది. చాప్ ఇక్కడే ఉన్నావా? వినబడుతున్నాయా నా మాటలు నీకు? అయ్యో, ఎంతలా గరుస్తున్నాను. కానీ ఆగండి గాయ్స్, ఇక్కడ చూడండి మన చాప్ గాడు. ఓకే, ఫైనల్ గా ఇక్కడే ఉన్నాడు. ఏమైందిరా చాప్, ఎక్కడికి వెళ్ళిపోయావు? వాడు ఎక్కడో దూరంగా ఉన్నాడా, అప్పుడు ఒక గుద్దు గుద్దాడు అంతే. నేను ఎక్కడికో ఎగిరి పడ్డాను, అంటే నన్ను గుద్దలేదు, భూమిని గుద్దాడు. ఆ భూమి గుద్దుని ఫోర్సే తట్టుకోలేకపోయాను. అమ్మోయ్, వీడి దగ్గర ఉండడం రిస్క్. చూడు, నా మెల్ల ఉన్న పచ్చ బెల్ట్ కాస్త బ్రౌన్ బెల్ట్ అయిపోయింది దుమ్ము వల్ల, మొత్తం అంతా ఆడి వల్ల. నన్నే అంతం చెయ్యాలని చూస్తారా? అయిపోయారు. ఇప్పుడు నా సంగతి ఏంటో మీ అందరికీ చూపిస్తాను. ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరిని ఎలా కొడతానో చూస్తారు కదూ. ఓ నో, అయిపోయారు. నా మీదే అటాక్ చేస్తారా మీరు? ఓ ఓ నాకు కోపం రప్పించకండి, నన్ను అటాక్ చేయకండి. మీకే చెప్పేది, నన్ను అటాక్ చేశారంటే ఇంకా గట్టిగా కొడతాను. మర్యాదగా మీ టూటాలు నా మీద ప్రయోగించకండి. ఎటువంటి టూటాలు నన్ను ఆపలేవు. చెప్తున్నాను కదూ మీకే. ఎంత చెప్పినా అర్థం కాదు కదూ. ఇక ఈ గాంగ్ మీ ఎవరిని క్షమించడు. ప్రతి ఒక్కరిని ఎలా చంపుతాడో చూడండి. వీళ్ళ తూటాలు నన్ను చాలా దారుణంగా గాయపరుచుతున్నాయి. ఎలా అయినా సరే వీళ్ళందరినీ అడ్డుకోవాలి, చాలా వేగంగా అడ్డుకోవాలి. కాస్త విశ్రాంతి కావాలి. తూటాలు అయితే గనక నా బాడీలోకి చాలా సున్నంగా దిగినాయి. కాబట్టి మనం మళ్ళీ ఒక నిమిషం ఆగి వీళ్ళ మీద అటాక్ చేస్తే ఈసారి మన అటాక్ కి వీళ్ళు తట్టుకోలేరు. వస్తున్నాను. ఈసారి నా నుండి మిమ్మల్ని ఎవరు కాపాడతారో నేను చూస్తాను. ఈసారి నా నుండి మిమ్మల్ని ఎవరు వేరు చేయలేరు, కాపాడలేరు. వచ్చేసాను, ఇప్పుడు చూద్దాం రండి. అయిపోయారు. మొత్తం 100ని అంతం చేసేస్తాను. ఈ లాస్ శాంటోస్ లో ఒక్క మనిషి కూడా లేకుండా అంతం చేసేస్తాను. రండి, ఎంతమంది వస్తారో రండి. ఎవ్వరు ఈ కాంగ్ దగ్గర నిలవలేరు. చెప్తున్నాను కదా, ఎవ్వరు ఈ కాంగ్ ని అంతం చెయ్యలేరు. మొత్తం అందరినీ అంతం చేసేస్తాను. మొత్తం అందరినీ అంతం చేసేస్తాను. ఈ లాస్ శాంటోస్ కి రాజు ఈ కాంగే. మా కాంగ్ జాతితోటి నేనే రాజుగా ఇక్కడ పరిపాలిస్తాను. నాకు తూటాలు నచ్చవని చెప్తున్నాను కదా, అర్థం కావడం లేదా మీకు? రండి, ఎంతమంది వస్తారో రండి. ఈ రోజు నేను మీరు తేలిపోవాల్సిందే. ఈ కాంగ్ తలుచుకుంటే ఏం చేస్తాడో చూస్తారు కదూ. అయిపోయారు. మొత్తం అందరినీ అంతం చేసేస్తాను. ఈ రోజు ఎవరిని వదిలిపెట్టేదే లేదు. ఈ హెలికాప్టర్ నన్ను చాలా విసిగిస్తుంది. ఇంకా ఎంతమంది వస్తారో రండి. ఈ రోజు మొత్తం ఈ పోలీసులందరినీ అంతం చేసేయాల్సిందే. ఎక్కడా నన్ను ఇందాక అంతం చేద్దామని ప్రయత్నించిన వాడు ఎక్కడా? వాడు ఎవడో నాకు మొత్తం ఇంజెక్షన్ దింపాడు, వాడి కనబడటం లేదు. ముందు వాడిని అంతం చెయ్యాలి. ముందు వాడిని అంతం చేసిన తర్వాత మీ అందరి సంగతి చూస్తాను. ఎక్కడ దాక్కున్నావురా? బయటికి రా. దమ్ముంటే వచ్చి ఈ కాంగ్ ముఖం మీద పోరాడు. ఒక దొంగలా పిరికివాడిలాగా వెనకాతల నుంచి మొత్తం ఇంజెక్షన్లు కొట్టడం కాదు. దమ్ముంటే వచ్చి ఎప్పుడు నన్ను అడ్డుకుని చూడండి. ఎవ్వరు మిమ్మల్ని రక్షించలేరంటే రక్షించలేరు. నా ఒక్క గుద్దు మొత్తం అందరినీ ఏం చేస్తానో నాకే తెలీదు. మిమ్మల్ని ఎవ్వరూ కాపాడలేరు. మర్యాదగా ఇక్కడి నుంచి వెళ్ళిపోండి. మీ ప్రాణాలకే మంచిది. లేకపోతే ఏం చేస్తానో తెలియదు. లేదా నా మీద అటాక్ చేసిన వాడిని నాకు అప్పచెప్పండి. దాని తర్వాత మిమ్మల్ని వదిలిపెడతా. మర్యాదగా చెప్తున్నాం, లొంగిపో కాంగ్, లేకపోతే జరిగే భారీ మూల్యాన్ని నువ్వు చెల్లించాల్సి. మర్యాదగా చెప్తున్నాం, లొంగిపో. లొంగుకోపోతే ఏమవుతుందో తెలుసు కదా. నన్ను బెదిరిస్తున్నారా మీరు? ఎంత ధైర్యం ఉంటే ఈ కాంగ్ ని బెదిరిస్తారు? రండి,
ఇంకా ఎంతమంది వస్తారో రండి, మొత్తం అందరినీ అంతం చేసేస్తాను. నా నుండి మిమ్మల్ని ఎవ్వరూ కాపాడలేరు. చెప్తున్నాను కదూ, మర్యాదగా నా మీద ఎవడైతే ఆ మొత్తం ఇంజెక్షన్ ని ప్రయోగించాడో వాణ్ణి వదిలిపెట్టేస్తే నా దగ్గర నేను మీ అందరినీ విడిచిపెడతాను. మీకే చెప్పేది, ఈ హెలికాప్టర్ తీసుకుని నన్ను ఇబ్బంది పెట్టక. చెప్తున్నాను కదా మీకే, మర్యాదగా వాణ్ణి చెప్పమని. అయినా సరే నా మాట పట్టించుకోవడం లేదు కదా మీరు. ఇక మిమ్మల్ని ఎవ్వరూ కాపాడలేరు. ఈ కాంగ్ ఖచ్చితంగా మీ అందరి అంతూ చూస్తాడు. చెప్తున్నానా, వాడు ఎక్కడున్నాడో నా ముందుకు తీసుకురండి. వాడినే కొట్టాలి, వాడినే నా చేతులతో పిండి పిసికేయాలి. ఎంత చెప్తున్నా మీరు ఎవ్వరు మాట పట్టించుకోవడం లేదే. అయ్యో లింగేత్, ఇక్కడ చూడు, మొత్తం అంతా ధ్వంసం చేసేస్తున్నాడు. నరోటో వస్తాడు వస్తాడు అని చెప్పావు, ఇంకా ఎక్కడ నరోటో? ఇందాక నుంచి చాలా మంది పోలీసులు వాళ్ళ ప్రాణాలు కోల్పోయారు. వాడు నీ దగ్గరకు వచ్చేదాకా ఆగేలా లేడు. మన వాళ్ళు ఎంత ప్రయత్నించినా సరే వాళ్ళందరినీ వాడి దగ్గర వెంటనే చంపేస్తున్నాడు. ఇంకెంతసేపు అయ్యా నరోటో రావడానికి? మళ్ళీ ఏంటిది? ఈ హెలికాప్టర్ ఎందుకు వస్తుంది? అయిపోయింది నా చేతిలో ఈ రోజు. ఎంత చెప్తున్నా వినట్లేదు కదూ. ఎవ్వరు మిమ్మల్ని కాపాడలేరు. చెప్తుంటే అర్థం కదా మీకు? మిత్రులారా, ఎవరు భయపడకండి. ఈ నరోటో వచ్చేసాడు లాస్ శాంటోస్ కి. ఇక కాంగ్ ని అంతం చేసి ఇక్కడి నుంచి వెళ్ళిపోతాను. చూడండి, ఎక్కడున్నావురా కాంగ్? ఈ రోజు నీ పని చెప్తాను. నరోటోతోనే ఆటలా నువ్వు అమాయకు జనాలందరినీ చంపుతున్నావంట కదా. ఇక ఈ నరోటో చేతులు ఏంటో నీకు చూపించాల్సిన సమయం వచ్చేసింది. మర్యాదగా చెప్పాను, అక్కడి నుంచి వెళ్ళిపోయి ఇక్కడ జనాల్ని ఇబ్బంది పెడుతున్నావు. మర్యాదగా ఇప్పటికన్నా సరే నీ తప్పును లొంగిపోయి వేరే చోటుకి వెళ్ళిపోవు. అర్థమవుతుందా? ఈ జనాల మీద అటాక్ చేయడం మానేసి ఇక్కడి నుంచి వెళ్ళిపోతే నీకే చాలా మంచిది చెప్తాను కాంగ్. మర్యాదగా నేను ఏం చేస్తానో నీకు తెలుసు కదా. నేను అన్నంతదైతే మాత్రం ఖచ్చితంగా చేస్తాను. నా మాట విని ఇక్కడి నుంచి నువ్వు వెళ్ళిపోతే ప్రాణాలతో అన్న బ్రతుకుతావు కాంగ్, ప్రాణాలతో అన్న బ్రతుకుతావు. ఇక్కడికి కూడా వచ్చేసావా? అయినా ఇది నీ ప్రాంతం కాదు. మీకు భయపడడానికి కూడా ఇది ఒక మానవులు నివసించే లాస్ శాంటోస్. ఖచ్చితంగా ఇక్కడ ఉన్న వాళ్ళందరినీ చంపి నా కింగ్ కాంగ్ జాతిని ఇక్కడే ఎంతో పెద్దగా చేస్తాను. ఇన్ని రోజులు అంతవైపోయిన నా జాతి మళ్ళీ తీసుకొస్తాను. ఏం చేస్తావు నరోటో? చిరాకి తెప్పిస్తున్నాడు వీడు. అయిపోయాడు. అరే, ఎక్కడికి వెళ్ళిపోయాడు? ఒక్క దెబ్బకే. అరే, ఇంత బేగా ఫైట్ అయిపోతే మజా రాదు కదూ. అయ్యో, నేను ఇంకా భారీగా ఎక్స్పెక్ట్ చేశానే. వీడంటే ఒక్క దెబ్బకే పడిపోయాడా? అయ్యో, ఎక్కడికి వెళ్ళిపోయాడు? నేను కొట్టిన పంచికి లేకపోతే మళ్ళీ ఎక్కడికైనా ఎగిరి పడ్డాడంటారా? ఓ షాట్, ఎక్కడికి వెళ్ళిపోయాడు? ఏ కాంగ్, భయపడ్డావా? దా 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 బయటికి రా, చూపించు. ఇంకా నీ చేతులు చూపించు. ఇక్కడే ఉన్నావా? నీకోసం ఎక్కడైనా వెతుక్కోవాలి. సరే సరే, ఇప్పుడుగానే నా మాట విను. ఒక పంచిగా అలాగే అయిపోయావంటే నా చేతులు మొత్తం బయటకు తీసానంటే ఏమైపోతావో నాకే తెలీదు. కాబట్టి నువ్వు మర్యాదగా లొంగిపోతే చాలా మంచిది. నిన్ను అస్సలు వదిలిపెట్టను. అక్కడ నీ ప్రాంతం కాబట్టి వదిలేసి వచ్చేసాను నరోటో. ఇక్కడ నిన్ను ఎవరు కాపాడతారో చూద్దాం. ఓ దాదా, వచ్చి నాతో పోరాడు. నీ శక్తులు నా ముందు నిలవ అర్థమవుతుందా? ఒక పంచిని నువ్వు పటాష్ అయిపోతావు. ఓ, ఈ నరోటోని ఈ రోజు చూడండి ఎలా అంతం చేస్తాను. ఈ నరోటో మిమ్మల్ని కాపాడేస్తాడని అనుకున్నారు కదూ. ఈ నరోటో నన్ను అంతం చెయ్యలేడు. ఇంకా ఇంకా పోరాడు. అరే, ఎక్కడికి వెళ్ళి దాక్కున్నాడు? ఏంటి నరోటో దాక్కున్నావు? భయపడ్డావా? బయటకు రా, వచ్చి నా మీద పోరాడు. పోరాడి గెలువు. గెలిచావంటే నేనే ఇక్కడి నుంచి వెళ్ళిపోతాను. ఈ ప్రాంతాన్ని వదిలేసి ఇక్కడి నుంచి దూరంగా వెళ్ళిపోతాను. బయటికి రానరోటో. ఎంతసేపు లోపడే దాక్కుంటావు? లేదా ఓటమిని అంగీకరించావు, ప్రాణాలతో వదిలేస్తాను. ఈ లాస్ శాంటోస్ కి ఇంకెప్పుడు నాకు వీళ్ళని కాపాడాలని కూడా ప్రయత్నించుకో. నరోటో, నాకు కోపం రప్పించుకో. మర్యాదగా బయటకు వస్తున్నావా? లేకపోతే నిన్ను ఏం చేస్తానో నాకే తెలీదు. నరోటో, ఓడిపోయానని ఒప్పుకుంటే ప్రాణాలతో ఉన్న బ్రతుకుతావు నరోటో. లేకపోతే ఏమవుతుందో నాకే తెలీదు. నీకు తెలుసు కదా నా శక్తుల కోసం. నేను అక్కడ పుట్టి పెరిగిన వాణ్ణి. నాకు అనేకమైన శక్తులు ఉన్నాయి. నన్ను నువ్వు అంతం చేయలేవు. మర్యాదగా బయటికి రా, లేదా ఇంకా జనాలని అంతం చేస్తా. ఎక్కడ రచ్చగొట్టకూడదు అక్కడ రచ్చగొట్టేశావు.
ఇక నిన్ను ఎవ్వరూ కాపాడలేరు, అర్థమైతుందా? ఈ నరోటో ఒక అసలు రూపం బయటకు వచ్చింది కాబట్టి ఇక నీ అంతు తేల్చుతాను. వస్తున్నాను. అయిపోయావు. అరే మన పవర్స్ ఇంకా లోడ్ కాలేదు. వా దేవుడో, అయిపోయాము. ఈలోగా మనం ఎలా అయినా ఈ కాంగ్ దగ్గర నుంచి తప్పించుకుని డైవర్ట్ చేయాలి. ఎక్కడికి పరిగెడుతున్నావు? దమ్ముంటే వచ్చి నన్ను పట్టుకో చూద్దాం. ఇందాక పట్టుకున్నంత సులభం అనుకుంటున్నావా? ఒకటే పంచ్, ఒక్కసారి నిన్ను కొట్టిన దెబ్బకి మరొకసారి నువ్వైతే లెగవు చూడు. ఓకే, అది దా నీలో ఈ స్పిరిట్ నాకు కావాల్సింది. అది దెబ్బ ఎలా తగిలింది? అరే ఎక్కడికి పరిగెడేస్తున్నావు? ఇప్పుడు దాకా నన్ను అన్నావు కదా, ఇప్పుడు నువ్వెక్కడికి వెళ్ళిపోతున్నావు? కాంగ్ రా, వచ్చి నాతో పోరాడు. అరే నాతో పోరాడేంత శక్తి నీకు లేదా? రావయ్యా రా, వచ్చి పోరాడు. అది ఒక్క కిక్ చాలు నిన్ను కొట్టడానికే. ఈ నరోటో చేతుల్లో చూపించాడంటే ఇక నువ్వు ఏం చేస్తావు కాంగ్? అరే ఏంటి నువ్వు ఎంత త్వరగా పడిపోయావు? నన్ను అన్ని దెబ్బలు కొట్టావు కదా. అయ్యో, నిన్ను ఎన్నో దెబ్బలు కొడదామని ప్లాన్ వేసుకున్నాను కదా, నువ్వు ఏంటి ఎంత త్వరగా పడిపోయావో? ఇంకా నరోటోని చూసి ప్రతి ఒక్కరు నవ్వుతారు. అరే నరోటో ఏంటి ఇంత ఫాస్ట్ గా ఫైట్ అవ్వకూడేసాడనేసి నా ఫ్యాన్స్ మొత్తం డిసప్పాయింట్ అవుతారు. అయ్యో లెగవయ్యా బాబు, ఇంకాసేపు ఫైట్ చెయ్యి. నువ్వు ఎంతసేపు ఫైట్ చేస్తేనే అంత మజా వస్తుంది. వీళ్ళందరూ నా ఫైట్ కోసమే చూశారు. అయ్యో దేవుడా, ఏంటి వీడు ఒక దెబ్బకే పడిపోయాడు? నేను ఇంకా 4-5 దెబ్బలు కొట్టాక పడతాడేమో అనుకుంటే వీడు చూడండి ఒక దెబ్బకే పడిపోయాడు. వీడిని కొట్టాలన్నా సరే నాకు చాలా చిరాగ్గా ఉంది. అయ్యే కాంగ్ లేకరా బాబు, నా ఫ్యాన్స్ అందరూ చిరాక పడుతున్నారు. ఒక్క దెబ్బకే నువ్వు అలా పడిపోతే మజా రావడం లేదు. అయ్యో, పడిపోయిన వాడిని ఇంకా ఎంతసేపని కొడతాం మీరే చెప్పండి. నా వల్ల కావడం లేదు. ఇక మనమైతే మాత్రం ఫాస్ట్ గా ఇక్కడి నుంచి వెళ్లాల్సిందే. కానీ వీళ్ళు లేరబ్బా, మన దగ్గరికి వచ్చి అప్రోచ్ చేశారు కదా, వాళ్ళు ఎక్కడికి పోయి ఉంటారు? ఓ, ఈ నరోటో పవర్స్ చూసి పాపం పడుకున్నట్టుకున్నారు వాళ్ళు కూడానే. రండి రండి, అందరూ బయటకు వచ్చేసేయండి. ఇక్కడే ఉన్నారా? వాడైపోయాలే, మీరు ఎవరు భయపడాల్సిన పని లేదులే. ఎక్కడున్నారబ్బా వీళ్ళు? ఎక్కడ కనబడడం లేదు. ఓ వెనకతలే ఉన్నారా? వస్తున్నాను. అరే చూసారా, ఒక దెబ్బకి అయిపోయాడు. మీకు మంచిగా ఫైట్ చూపిద్దాం అనుకున్నాను. ఈ కాంగడ్ ఒకటే దెబ్బకి అయిపోతాడని నేను కూడా ఎక్స్పెక్ట్ చేయలేదు. ఇంకా మదరతో ఫైట్ చేసినప్పుడైతే మంచి పోటీ ఇస్తాడు. అయినా మదర దగ్గర చాలా పవర్స్ ఉన్నాయి కాబట్టి పోటీ ఇస్తాడనుకోండి. ఈ కాంగ్ దగ్గర ఎన్నున్నాయనేసి ఒకే ఒక దెబ్బకి పడిపోయాడు. సారీ, కొద్దిగా ఫాస్ట్ గా ఒకటేసినట్టుకు ఏమనుకోకండి. సరే, ఇక మీకైతే ఎటువంటి ప్రాబ్లం లేదు. వాడిని ఎలాగో నేను అంతం చేసేసాను కాబట్టి ఖచ్చితంగా వాడైతే లెగలేడు. ఇక లవ్ సెంటర్స్ మొత్తం చాలంటే చాలా క్షేమంగా సేవించొచ్చు, జీవించొచ్చు. ఈ మధ్యన తెలుగు వర్డ్స్ కూడా సరిగ్గా గుర్తు రావడం లేదు. సరే మరి, నన్ను బయలుదేరమంటారా? ఇప్పటికే చాలా లేట్ అయిపోయింది. పాపం వాడు చూడండి ఎలా పడిపోయి ఉన్నాడో. మీ అందరికీ ఇచ్చిన మాట ప్రకారమే నేనైతే కనుక వాడిని అంతం చేసేసాను చూడండి. కానీ వాడిని ఎలా మోసుకు వెళ్తారో ఎక్కడి నుంచి మీ ఇష్టం. నేనైతే గనక ఈ దీంట్లో ఏం సహాయం చేయలేను. పైగా వాడు బండవాడు, చాలా అంటే చాలా బరువు ఉంటాడు. వాడిని మొయ్యాలంటే నా వాళ్ళైతే అస్సలా కాదు. కాబట్టి మీరే ఏదో ఒక నానా తంటలో పడి వాడిని మోసుకుని వెళ్తే చాలా మంచిది. నేనైతే దీంట్లో మీకు ఎటువంటి సహాయం చేయలేను, అర్థమైందా? ఓకే మరి, నేను బయలుదేరుతున్నాను. మీరైతే గనక జాగ్రత్తగా వాడిని తీసుకువెళ్ళిపోండి. వాడు లెగిసే అవకాశమే లేదు. ఒకవేళ లెగిసినా సరే నరోటో వెంటనే వస్తాడు, మీ ముందుకు వచ్చి వాలిపోతాడు. మీ అందరికీ తెలుసు కదా. థ్యాంక్ యూ సో మచ్ నరోటో, సహాయం చేసినందుకు. మరేం పర్లేదులే. ఏంటి మీరు ఇంకా చూస్తున్నారు? ఇంకా ఎవరు లైక్ అండ్ సబ్స్క్రైబ్ కొట్టలేదా? ఫాస్ట్ గా లైక్ అండ్ సబ్స్క్రైబ్ కొట్టండి. లేకపోతే మీరు ఇలాంటి ఫైట్లు మిస్ అవుతారు. మీకు మంచి మజా వచ్చే ఫైట్ చూడాలనిపిస్తుందా? అదే గాడ్జిల్లా వర్సెస్ నరోటో. అయితే వెంటనే లైక్ కొట్టి సబ్స్క్రైబ్ చేసుకుని వస్తుంది.